మేడం ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా, కానీ ఏదన్నా లోపల అందరితో కలిసిపోవాలి అనేది బయట ఫోన్ ఇచ్చి ఒకసారి ఫోన్ వచ్చి షార్ట్గా ఆయన కొంచెం ఇంకోటి నా మర్యాద వాళ్ళకు పిలిచేదేమో మంచిగా ఆడుతుంటాం. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి డిగ్రీ అయిపోతాను. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది ఇన్సూరెన్స్ అయితే ఏమైంది, అన్యవాడ మీనంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది, డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50 వేలకు ఇంత ముందుకే 50,000 కట్టుండే, అప్పుడే తక్కువ చేసినాం, లెక్క పెట్టుతాడు 5-10 వేలే మిగిలిన అడిగిపోయాడు. నేను వచ్చాడే గట్టే ఉంటుంది పరిస్థితి. ఇట్లా చిల్ల వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు గరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ 7,000 రూపాయలు డీజిల్ వస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసిన అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చేసి 2,000 డీజిల్ అంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్రైతే ఆ రోజు టీఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చినప్పుడు సార్ మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయి అంటే ఏముంటాయని నా ఇది నేను అయితే అదే చూసిన. ఎస్బీఐ అనే ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలే సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏడేడు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ పెట్టి అది చూసి సిఐ గారు చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే, మాకు ఇది చేయాలి అట్లా చేయాలి, బయట వాళ్ళకి ఎట్టిస్తామా అంటే మేము లోకల్ చూసుకోవాలి. అదే నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం, మనం ఏం చేస్తాం. ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. సరే ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. మాట సిఐ గారు కనిపెట్టంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఇచ్చి మీ పెద్ద మాదేం మేము ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారు అనుకో, ఈ పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి. 2 లక్షపోయావు. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసిరనుకో, ఇటు తెస్తే అలకత కూడా ఇదే ఉంటుంది కదా. ఎట్లుంటే ఏ రూట్ వేయటంలో అనుకుంటుంది. ఇప్పుడు నేను అదనంగా పోయినసారి మీరు 15 లీటర్లు చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఒక నగదు నాకు